ఇతని పేరు సక్షం. ఇతను ఎస్సీ కులానికి చెందినవాడు, బుద్ధిస్ట్ కమ్యూనిటీ. ఈమె పేరు ఆంచల్. ఈమె అప్పర్ కాస్ట్కి చెందిన హిందూ మహిళ. వీళ్ళిద్దరూ ఏదో మర్డర్లు చేసేలేదు, లేదా ఈ దేశాన్ని దోచుకొని వేరే దేశానికి వెళ్ళిపోలేదు. వీళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళ కులాలు వాళ్ళ మతాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఈ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది. అందరిళ్ళలో లాగానే అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లికి ఒప్పుకోకపోగా మా అమ్మాయిని తక్కువ జాతి కులం వాడు ఎలా ప్రేమిస్తాడు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ బ్రదర్ కలిసి సక్షంని గన్నుతో కాల్చి ప్రాణం పోకపోయేసరికి ఒక పెద్ద రాయి తీసుకొని సక్షం తల మీద బాది చంపేశారు. సక్షం బాడీ ఇంటికి రాగానే ఆంచల్ బోర్ను వెలిపిస్తూ సక్షం డెడ్ బాడీని పెళ్లి చేసుకుంది. ఆమె ఒక మాట అన్నది, చంపేసిన వాళ్ళు గెలిచినా ఓడిపోయారు, ఓడిపోయిన వాడు చనిపోయినా గెలిచాడు, ఈ రోజు మా ప్రేమ గెలిచింది అని చెప్పింది. మీకంత కులపిచ్చి ఉంటే మీకంటే తక్కువ కులం అని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు పీల్చే గాలి మీరు పీల్చకండి. మీరు రోజు తినే అన్నం ఎన్ని కులాల వాళ్ళు పండిస్తే వచ్చిందో, ప్లీజ్ అన్నం తినడం కూడా మానేయండి. రిజర్వేషన్స్ అని ఎస్సీ ఎస్టీల మీద పడి ఏడుస్తుంటారు కదా, రిజర్వేషన్ అనేది ఇందువల్లే వచ్చింది. సమాజంలో ఉన్న సామాజిక అసమానతను తొలగించడానికే రిజర్వేషన్స్ అనేది పెట్టారు. ఒకవేళ రిజర్వేషన్ తీసేయాలంటే ముందు ఆ కుల వ్యవస్థని కంప్లీట్గా రద్దు చేయాలి, తర్వాత ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ అనేది తొలగిపోతాయి. ఇప్పటికైనా మారండి. ఇంకా పాతకాలం లాగా కుల వివక్ష, పరువు హత్యలు ఎందుకు? ఫస్ట్ మనం మనుషులం, తర్వాత నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా కూడా.